హలో అండి. నేను మీ డాక్టర్ పూర్ణిమ. వర్కింగ్ యాస్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49 కరీంనగర్ బ్రాంచ్. సో, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న వీడియోలు ఏంటంటే, మేల్ ఫర్టిలిటీ ఇష్యూ గురించి. అంటే మగవారిలో కణాలు తక్కువ ఉంటే నెక్స్ట్ ఎలా చేయాలి అన్న దాని గురించి మాట్లాడుకుంటున్నాము. యాక్చువల్లీ ఇట్స్ ఎ సిరీస్ ఆఫ్ వీడియోస్. దిస్ ద 4th వీడియో. మనం ఫస్ట్ వీడియోలో సెమెన్ అనాలిసిస్ గురించి మాట్లాడుకున్నాము. అంటే మీరు ఎలాంటి ల్యాబ్లో ఇవ్వాలి, ఇచ్చే ముందు మీరు ఏ గ్యాప్ ఎలా ఉంచుకోవాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వకూడదు అనేది మాట్లాడుకున్నాము. సెకండ్ వీడియోలో మనం మీ సెమెన్ అనాలిసిస్ని ఎలా మీరు ఇంట్లోనే చదువుకోవచ్చు, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి మీరు కంపల్సరీగా రావాలి, ఎప్పుడు మీరు న్యాచురల్ ట్రయల్ వేసుకోవచ్చు అన్నది డిస్కస్ చేసుకున్నాము. థర్డ్ వీడియోలో కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఏమేమి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఏ ట్రీట్మెంట్ ఎలాగ చేస్తాము అన్నది డిస్కస్ చేసుకున్నాము. నౌ కమింగ్ టు దిస్ 4th వీడియో. ఈ సిరీస్లో ఈ లాస్ట్ వీడియో అండి. ఈ లాస్ట్ వీడియోలో మనం ఎజూస్పర్మియా అంటే అసలు టోటల్గా నిల్ కౌంట్, 0 కౌంట్ ఉంది. అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, మరి వాళ్ళకి డోనార్కి వెళ్ళడం ఒకటే ఆప్షనా, ఇంకా వేరే ఆప్షన్ ఏమైనా ఉందా అన్నది మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అజూస్పర్మియా అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ నా దగ్గరికి ఒక పర్సన్ వచ్చారు, మేడం నేను రిపోర్ట్ చేయించుకున్నాను, నాకు అజూస్పర్మియా అంటే అసలు ఏమీ కణాలు లేవు నేను ఇచ్చిన సెమెన్ శాంపుల్లో అని వచ్చింది, మరి నా పరిస్థితి ఏంటి అని సపోజ్ ఒక పర్సన్ నా దగ్గరికి వచ్చారు. సో మేమేం చేస్తాము అంటే, ఫస్ట్ ఆ ల్యాబ్, మీరు చేసుకున్న ల్యాబ్ కరెక్టేనా, మీరు ఇచ్చిన పారామీటర్స్ అంటే మీరు ఇచ్చిన పరిస్థితులన్నీ కరెక్టేనా కాదా అనేది చెక్ చేసుకుంటాము. ఎప్పుడైనా సరే ఒక అజూస్పర్మియా రిపోర్ట్ ఇవ్వడానికి సింగిల్ రిపోర్ట్ మీద మనం ఎప్పుడూ డిపెండ్ కాము. మినిమం ఒక 4 వీక్స్ గ్యాప్, అంటే ఒక 1 మంత్ గ్యాప్లో, 4 to 6 వీక్స్ గ్యాప్లో ఇంకొక శాంపుల్ అన్నది కంపల్సరీగా మనం టెస్ట్ చేస్తాము. అంటే ఇంకోసారి సెమెన్ అనాలిసిస్ కంపల్సరీగా చేస్తాము. ఆ సెమెన్ అనాలిసిస్ ఇంకోసారి చేసిన తర్వాత ఒకవేళ అందులో కూడా అజూస్పర్మియా 0 ఉంది అని వస్తే, దెన్ ఓన్లీ వి విల్ కన్ఫర్మ్ ఇట్ యాజ్ ఎ అజూస్పర్మియా, అంటే 0 కౌంట్ ఉందని. ఒకటే రిపోర్ట్ మీద డిపెండ్ అయి మనం 0 కౌంట్ అని చెప్పి డిసైడ్ చేయడానికి లేదు. సో సెకండ్ టైం రిపోర్ట్ చేసినప్పుడు, అంటే సెకండ్ టైం శాంపుల్ని టెస్ట్ చేసినప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా చేస్తారు. సెంట్రిఫ్యూగేషన్లో వచ్చిన పెల్లెట్ ఉంటుంది అనమాట. అంటే మీ సెమెన్ అనాలిసిస్ చేసే ప్రొసీజర్లో కింద పెల్లెట్ అన్నది ఫామ్ అవుతుంది. మరి దాంట్లో కూడా ఏమైనా ఉన్నాయా అన్నది పెల్లెట్ని కూడా టెస్ట్ చేస్తారు. ఇట్లాగా మేము కొంచెం డెప్త్లో చేస్తామన్నమాట. దట్స్ వై వీ టెల్ యూ, వెన్ ఎవర్ యూ గెట్ ఎ సెమెన్ అనాలిసిస్, గెట్ ఇట్ ఫ్రమ్ ఎ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్, మంచి ల్యాబ్లో చేయించుకోండి అని అందుకే 1-2 సార్లు చెప్తున్నాం అనమాట. సో అజూస్పర్మియా ఉన్న వాళ్ళకి కంపల్సరీగా మేము ఆ పెల్లెట్ని కూడా కంపల్సరీ టెస్ట్ చేస్తాము. చాలామంది బయట అజూస్పర్మియా అని వచ్చిన వాళ్ళకి మేము ఇక్కడ టెస్ట్ చేశాక పెల్లెట్లో సెల్స్ వచ్చిన వాళ్ళు, లేదంటే ఇక్కడికి వచ్చాక 5 మిలియన్స్ 10 మిలియన్ సెల్స్ ఉంది మేడం, వాళ్ళు తప్పుగా రిపోర్ట్ ఇచ్చారని వాళ్ళకి అదే కణాలతో IVF చేసి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందుకని బిఫోర్ గోయింగ్ ఫర్, అసలు మీకు ఏమీ కణాలు లేవు అని కన్ఫర్మ్ చేసే ముందు కంపల్సరీ వి విల్ రిపీట్ వన్స్ అగైన్ 4 వీక్స్ గ్యాప్లో, 4 to 6 వీక్స్ గ్యాప్లో కంపల్సరీగా రిపీట్ చేస్తాము. చేశాక ఒకవేళ సపోజ్ అప్పుడు కూడా మనకేమీ లేదు అని వచ్చింది అనుకోండి, అప్పుడు అవునండి నిజంగానే కౌంట్ ఏమీ లేదు, అజూస్పర్మియా అని చెప్పి డిసైడ్ చేస్తాము. మరి నెక్స్ట్ ఏంటి, మరి నెక్స్ట్ ఎలా ముందుకెళ్దాము, మరి డోనార్కే వెళ్ళాలా, డోనార్ కాకుండా ఇంకేదైనా ఆప్షన్ ఉందా? ఫస్ట్ మనం దానికి వెళ్ళే ముందు అసలు కణాలు ఎలా తయారవుతాయి, అజూస్పర్మియా ఉన్న వాళ్ళకి అసలు కణాలు ఎందుకు తయారు కావట్లేదు అన్నది తెలిస్తే మనకి అప్పుడు మరి ముందుకెళ్ళే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి అన్నది తెలుస్తుంది అనమాట. సో ఫస్ట్ అసలు మీ కణాలు ఎలా తయారవుతాయి అంటే, ఇది మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, అంటే మగవారిలో ఉండే రిప్రొడక్టివ్ పార్ట్స్ అన్నమాట. ఇది టెస్టిస్, ఇది ఇక్కడ ఫ్యాక్టరీ, ఇక్కడ తయారవుతుంది అనమాట కణాలు ఏవైనా సరే. ఇక్కడ తయారైన కణాలు ఈ వ్యాస్ డిఫరెన్స్ ద్వారా ఇలా వెళ్తాయి అన్నమాట. ఇలా వెళ్ళి ఇక్కడ సెమైనల్ వెసికిల్లోకి వెళ్తాయి. దిస్ సెమైనల్ వెసికిల్ ఈజ్ లైక్ ఎ స్టోరేజ్ యూనిట్. ఇక్కడ అన్ని స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. ఇక్కడ స్టోర్ అయినవి మనకి అవసరాన్ని బట్టి, అంటే మనం ఎప్పుడైతే శాంపుల్ ఇద్దాం అనుకుంటున్నామో అప్పుడు ఈ యురెత్రా ద్వారా ఇక్కడ నుంచి ఇలా బయటకు వస్తాయన్నమాట. సో ఇది మనకి జనరల్గా మనకు కణాలు తయారయ్యి బయటకు వచ్చే పద్ధతి. సో ఇప్పుడు మనకి ఎజూస్పర్మియా అంటే ఈ బయటకు వచ్చిన శాంపుల్లో కణాలు ఏమీ లేవు అంటే అందులో 2, ఒకటి కణాలేమి తయారై ఉండకపోవచ్చు, అంటే ఇక్కడ ఫ్యాక్టరీలోనే ప్రాబ్లం ఉండొచ్చు, కణాలేమి తయారు కాలేదు. రెండవది తయారయ్యాయి కానీ ఇక్కడెక్కడైనా అబ్స్ట్రక్షన్ ఉండొచ్చు, ఈధర్ ఇక్కడ కానీ ఇక్కడ కానీ మనకి ప్రాబ్లం ఉండడం వల్ల తయారైన కణాలు బయటికి రావట్లేదు. సో ఫస్ట్ దాంట్లో అసలు కణాలు తయారవ్వట్లేదు, దాన్ని ఏమంటామంటే నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజూస్పర్మియా అంటాము. ఇందులో కణాలు తయారవుతున్నాయి
కానీ తయారైన కణాలు బయటికి రావట్లేదు. దీన్ని అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అంటామన్నమాట. సో ఈ సెకండ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అంటే వాళ్ళకి కణాలు తయారవుతున్నాయి కాబట్టి ఆ తయారైన దగ్గర నుంచి మనం తీసుకునే ఆప్షన్ ఉందన్నమాట. అంటే వి గో టు ద ఫ్యాక్టరీ డైరెక్ట్లీ, అక్కడికే వెళ్ళి అక్కడి నుంచే మనం కణాలు అవి తీసుకోవచ్చు. సో ఇది మనకు అసలు ఈ అబ్స్ట్రక్షన్ వల్ల అయిందా, అసలు కణాలు తయారైనయా లేదా అన్నది తెలుసుకోవడానికి మనం ఇంతకు ముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు బ్లడ్ టెస్ట్లు చేస్తామండి. నెక్స్ట్ స్కాన్ చేస్తాము. మ్యాక్సిమం ఈ బ్లడ్ టెస్ట్ స్కాన్ ద్వారా మాకు అర్థమైపోతుంది మీరు అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియాలో ఉన్నారా, నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియాలో ఉన్నారా అన్నది మ్యాక్సిమం 90% అర్థమైపోతుంది అనమాట. సపోజ్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా, ఈ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా గురించి మాట్లాడుకుందాం. అంటే కణాలు తయారవుతున్నాయి కానీ బయటికి వచ్చే దారిలో ఇబ్బంది ఉండడం వల్ల, దారిలో ఎక్కడో అడ్డంకులు అంటే మనకు రోడ్ మీద బ్లాక్స్ ఉన్నట్టు మనకి ఎక్కడైతే బ్లాక్ అవుతుందో దానివల్ల మీ తయారైన కణాలు బయటికి రాలేకపోతున్నాయి. సో మీరు అనొచ్చు, మేడం ఎక్కడో బ్లాక్ అంటున్నారు కదా, మరి ఆ బ్లాక్ని తీసేస్తే కణాలన్నీ బయటికి వస్తాయి కదా అని. మీకు ఎక్కడ బ్లాకేడ్ ఉంది దాన్ని తీయడం అన్నది చాలా ఇట్స్ ఎ మెటిక్యులర్ సర్జరీ. చాలా మందికి ఆ సర్జరీ అన్నది ఎందుకు సజెస్ట్ చేయము అంటే అంత మెటిక్యులర్ సర్జరీ తర్వాత కూడా మళ్ళీ రీబ్లాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అందుకని చెప్పి చాలామందికి ఈ సర్జరీస్ అనేది సజెస్ట్ చేయరు. ఎందుకంటే మీకు ఈ బ్లాకేడ్ వచ్చింది అంటే మీకు కణాలు బ్లాక్ అయ్యాయి అంటే మోస్ట్లీ ఇన్ఫెక్షన్స్ వల్ల అయ్యి ఉండొచ్చు. సో ఒకసారి ఇన్ఫెక్షన్ వల్ల ట్యూబ్ ఏదైతే పాడయ్యి బ్లాక్ అయిపోయిందో దాన్ని మనం ఓపెన్ చేసినా మళ్ళీ బ్లాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని చెప్పి బెటర్ ఎక్కడైతే ఫ్యాక్టరీ తయారవుతుందో టెస్టిస్ అక్కడికే వెళ్ళి అక్కడి నుంచే మనం కణాలను తీసుకుంటాం. అంటే దిస్ ద ఫ్యాక్టరీ టెస్టిస్. ఇక్కడికే వెళ్ళి ఇక్కడి నుంచే మనం కణాలని బయటికి తీసుకుంటాం అనమాట. దాన్ని టిసే అంటాము. ఈ టిసేలో ఏంటంటే మత్తిచ్చి మీకు ఏ నొప్పి తెలియకుండా ఇక్కడి నుంచే కణాలను బయటికి తీస్తాము. ఒక చిన్న నీడిల్ ద్వారా ఇక్కడి నుంచి కణాలను బయటికి తీస్తామన్నమాట. ఈ బయటికి తీసిన కణాలను మనం ఐవీఎఫ్లో వాడుకోవచ్చు. సో ఈ టిసా అనే పద్ధతి ద్వారా ఎవరికైతే అజోస్పర్మియా అంటే జీరో కణాలు ఉన్నాయి, అసలే కణాలు లేవు అనుకునే వాళ్ళకి కూడా ఈ టిసా పద్ధతి ద్వారా మనము మీ కణాలతోనే, మీ క్రోమోజోమ్స్తోనే, మీ జీన్స్తోనే మీకు పిల్లలు పుట్టేలాగా మనం ప్రయత్నం చేయవచ్చండి. సో మనకి కౌంట్ తక్కువ ఉన్నా, కౌంట్ నిల్లున్నా, వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్, సో మెనీ టెక్నాలజీస్ ఇన్ హ్యాండ్. మీరు చేయాల్సింది ఏంటంటే ధైర్యంగా అడుగు ముందుకేసి డాక్టర్ దగ్గరికి వచ్చి మీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ని డిస్కస్ చేయడం. చాలామంది మగవాళ్ళు వాళ్ళ అకౌంట్లో ప్రాబ్లం ఉందని తెలిసినా, లేదంటే కౌంట్ జీరో ఉందని తెలిసినా వెంటనే డిప్రెషన్కి వెళ్ళిపోయి అసలు టోటల్ ఇంకా పిల్లలు ట్రీట్మెంట్ అన్న విషయాన్ని టోటల్గా పక్కన పడేస్తారు. ఇంకా ట్రీట్మెంట్కి రావడానికి చాలామంది ముందుకు రారు, చాలామంది ఇష్టపడరు. బట్ అది చేంజ్ కావాలి. బికాస్ దెర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ ఫర్ ద మేల్స్ ఆల్సో. మగవాళ్ళకి ఇవ్వాల్సిన మెడికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, సర్జరీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా పద్ధతులు ఉన్నాయి. ఇంతకుముందు వీడియోస్లో మనం డిస్కస్ చేసుకున్నట్టు. సో ఈ పద్ధతులని, ఈ టెక్నాలజీని మీరు కూడా వాడుకొని మీ కణాలతోనే మీరు మీ బేబీని పొందవచ్చు. సో ఐ హోప్ ఈ వీడియోలో మీకు చాలా మట్టుకు ఇన్ఫర్మేషన్ తెలిసిందని అనుకుంటున్నాను. సో మీలో ఎవరైనా ఇలా జీరో కౌంట్తో మీరు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఇలా జీరో కౌంట్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నా, లేదంటే ఎవరైనా తక్కువ కౌంట్ ఉందని చెప్పి బాధపడుతున్నా వాళ్ళని తీసుకోనండి మా దగ్గరికి. మనం వాళ్ళకి తగిన టెస్టులు చేసి నెక్స్ట్ ఏ పద్ధతిలో వెళ్ళాలి, వాళ్ళ కౌంట్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అన్నది మనం కూర్చొని మాట్లాడుకొని వాళ్ళ కౌంట్ ఇంప్రూవ్ చేసి వాళ్ళ కణాలతోనే వాళ్ళకు పిల్లలు కలిగేలాగా మనం ప్రయత్నం చేయవచ్చు. థ్యాంక్ యూ.